101 నిన్ను గురించి అలసిపోయేటంత ఆలోచనలు ప్రపంచం చేయడం లేదు. ప్రశాంతంగా ఉండు. ఏవేవో ఆలోచించి అశాంతిని కొని తెచ్చుకోవద్దు. 102 విషయాలను అర్థం చేసుకునేవాడు విద్యావంతుడు. పరులను అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు. తనను తాను అర్థం చేసుకున్న వాడే జ్ఞాని. 103 నీ చేతికి గడియారముంటే నీకు కాలం తెలుస్తుంది. అలాగని 2 చేతులకు 2 గడియారాలు కట్టుకుంటే నీ దగ్గర ఉండేది కాలం కాదు, కలత. ద్వంద్వాల మధ్య అందముండదు, ఆనందం మిగలదు. 104 ప్రేమ బరువును భరిస్తుందేగాని బరువని భావించదు. అందుచేతనే ప్రేమస్వరూపాన్ని అర్థం చేసుకున్న వాళ్లు భారంగా కనిపించరు, వేదనతో అగుపించరు. 105 సైకిలు త్రొక్కడం ఎవ్వరూ సంతలో నేర్చుకోలేదు. నిర్జన ప్రదేశాల్లోనే అభ్యసించారు. ఏకాంతమే ఏ సాధనకైనా అనువైన ప్రదేశము. 106 అశాంతికి కారణాలున్నాయి, శాంతికి కారణాలు లేవు. శాంతి మన స్వరూపము. మన ప్రయత్నాలు, ప్రవృత్తులన్నీ అశాంతి కొరకేగాని శాంతి కొరకు కాదు. ఇది మనస్సుకు అర్థమైతే ఆ తరువాత అదశాంతి కొరకు ప్రయత్నించదు సరికదా. సదా శాంతి సాగరంలో పవ్వళిస్తుంది. 107 మనకు శత్రువులున్నా, వారికి హాని చేసే స్వభావమే ఉన్నా, అన్ని చోట్ల అన్ని కాలాలలో వారు మనకు హాని చేయలేరు. కాని మన మనస్సు మనకు శత్రువు అయితే మాత్రం హాని ఎప్పుడైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. 108 ఊహలన్నీ వాస్తవాలు కావు. అందుకే ఎంత గొప్ప ఊహలైనా పువ్వుల్లాగా కాలంలో వాడిపోతాయి. స్థిరంగా నిలబడటానికి ఊహలకు కాళ్లు లేవు. కాని వాస్తవాలకు కాళ్లే కాదు, రెక్కలు కూడా ఉన్నాయి. కనుక అవి నిలబడటమే కాదు, అవసరమైతే అంబరంలో విహరిస్తాయి కూడా. 109 తన ఆనందానికి తానే కారణమైన వాడు జ్ఞాని. కనుక జ్ఞాని ఉన్నాడు అంటేనే ఆనందంగా ఉన్నాడు అనర్థము, అనంతంగా ఉన్నాడు అని భావము. 110 ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏదో ఒక రోజు వంట పట్టవలసిందే. ఆ రోజేదో ఈ రోజే అయితే ఈ క్షణం నుండే స్వేచ్ఛా గాలులు పీల్చుకోవచ్చు. 111 ఏ ఒక్కరూ మరొకరిని సుఖపెట్టలేరు. ఏ వస్తువు సదా సుఖాన్ని పంచలేదు. ఏ పరిస్థితి సర్వత్రా మనల్ని ఆనందంగా ఉంచలేదు. ఇదే జీవితం మనకు నేర్పిన పాఠం. 112 సుఖపడటానికి కోరికలు తీరనవసరం లేదు అనేది అర్థమైతే ఆ తరువాత కోరికలు ఉన్నా కష్టముండదు. కోరికలు తీరకపోయినా నష్టం వాటిల్లదు. 113 నీవు ఉంటేనే మనస్సుంటుంది. మనస్సు లేకపోయినా నీవు ఉంటావు. నీవుగాని మనస్సు నిన్నెలా బాధపెడుతుంది? మనస్సు నేను అని భావించడం చేత ఏర్పడిన దుఃఖము. నేను మనస్సును కాను అనే సత్యాన్ని గ్రహించడం వల్లనే పోతుంది. 114 బాధించేది మనస్సైతే బాధపడేది కూడా మనస్సే. మనస్సులో కూర్చుని బాధకు దూరం కాలేవు. నీవు అసంగాత్మవు, సాక్షివి. ఈ సత్యం అర్థమైనప్పుడే నువ్వు సర్వ ఉపద్రవాల నుండి విముక్తిని పొందుతావు. 115 పరులను సుఖపెట్టగలిగే శక్తి మనకు లేదు. కాని ప్రయత్నిస్తే ఇతరులను కష్టపెట్టకుండా జీవించగలం. ఈ పని చేయగలిగితే మరో విధంగా ప్రపంచాన్ని సుఖపెట్టినట్లే. 116 విధి కాదెన్నడూ నీకు నిధి. అదృష్టమనేది ఒక చీకటిగది. విధిని విడిపోని, అదృష్టాన్ని వీడిపోని అర్హతలే ఏనాడైనా అందలమెక్కుతాయి. అవగాహనలే ఎప్పుడైనా గొడుగులు పట్టించుకుంటాయి. 117 అంతా శుభమే. ఉన్నదంతా శుభమే. అశుభమనేది కల్పితము, ఆరోపితము. కనుక మనం చేయవలసింది శుభాన్ని కాంక్షించడం కాదు, శుభాన్ని వీక్షించడము. 118 ఉన్నది తెలియాలి. ఉన్నది అనే జ్ఞానం కలగాలి. ఆ తరువాత అంతా ఉత్సాహమే, ఉత్సవమే, మహోత్సవమే, జ్ఞానమహోత్సవమే. నేను లేకుండా నేను
ఊరేగే విజ్ఞాన మహోత్సవం. 119 బ్రతుకులో ఏదైనా జరగవచ్చు. బుద్ధిలో ఏదీ జరగకుండా ఉండాలి. అలా ఉండాలంటే భగవంతుడు తోడుగా ఉండాలి. నీడలా ఉండాలి. బుద్ధిలో నిండాలి. భక్తిలో బుద్ధి పండాలి. 120 గాలి అంతటా ఉన్నా పీల్చిన వారికే అది ప్రాణమవుతుంది. ఈశ్వరుడు సర్వత్ర ఉన్నా పిలిచిన భక్తులకే అతడు రక్షకుడవుతాడు. 121 బాగు తెలియాలి అంటే ఆలకిస్తే సరిపోతుంది. బాగుపడాలి అంటే మాత్రం ఆచరించి తీరాలి. ముక్తి సౌధానికి భక్తియే దారి. ముందు దారిలో పడితే తరువాత ద్వారదర్శనం. జ్ఞానమే ద్వారము. ఆ తరువాత దైవదర్శనం. 122 గతాన్ని అంగీకరించలేని దౌర్బల్యం వర్తమానాన్ని పూడ్చేస్తుంది. భవిష్యత్తును కాల్చేస్తుంది. సుఖాలను ఊడ్చేస్తుంది. శాంతిని బ్రతుకులో రాల్చేస్తుంది. 123 ఈశ్వరుడు లేనివాడు కాడు, ఉన్నవాడే. ఉన్నవాటిలో సత్యంగా ఉన్నవాడు. ఉన్నవన్నీ పోయిననాడు పోకుండా వెలుగుతూ ఉండేవాడు. లేనివారికి ఉన్నవాడు. ఉన్నవారిలో ఊరేగేవాడు. 124 తలంచిన ఆలోచనలు తలలో ఒత్తిడిని పెంచుతాయి. మనకు ఏది ఎప్పుడు ఎక్కడెలా ఇవ్వాలో సర్వేశ్వరునికి తెలుసు. ఆ దివ్యాత్ముని పదసరోజాలను ఆశ్రయించుకుని జీవించడమే మన కర్తవ్యం. 125 గుడి గోడలు కూలిపోవచ్చు. గుండె చప్పుళ్లు ఆగిపోవచ్చు. నిండుబావులు పూడిపోవచ్చు. చెరువుగట్లు తెగిపోవచ్చు. కూలిపోనిది, ఆగిపోనిది, పూడిపోనిది, తెగిపోనిది భక్తి ఒక్కటే. ఉన్ననాడు తోడుగా ఉంటుంది, పోయేనాడు తోడు నడుస్తుంది. 126 పగటికి ప్రభాకరుడు భూషణము. నిసికి శశి అందం. అహర్నిశలు జీవికి భక్తి అందం. జ్ఞానమే భూషణం. 127 ఆకాశంలో చంద్ర తారకలు వెలుగుతూ ఉండొచ్చు. కాని తెల్లవారాలంటే సూర్యుడు ఉదయించవలసిందే. అరువు తెచ్చుకున్న భావాలతో ఎందరూ మిథ్యాజ్ఞానాన్ని బోధిస్తున్నా సద్గురువు ఉపదేశించినప్పుడే సత్యజ్ఞానము శోభిస్తుంది. 128 దొంగకు రాత్రి అనుకూలం, దొరకు పగలు అనుకూలం, భక్తునికి హర్నిశలు అనుకూలమే. సర్వేశ్వరుని ఆరాధించేవారికి అన్ని కాలాలు అనుకూలాలే. 129 ఇనుప ముక్కను పడవలో ఉపయోగించినప్పుడు అది మానవులను నదిని దాటించి తీరం చేర్చుతుంది. అదే ఇనుప ముక్కను బాణానికి తొడిగినప్పుడు నిలువునా ప్రాణాలను తోడేస్తుంది. సత్సంగములో రమించే మనస్సు తరింపచేస్తుంది. దుస్సంగములో చరించే మనస్సు అంతరింపచేస్తుంది. 130 బాధించే ప్రపంచానికి సేవలందిస్తూ పోవాలి. బాధలను నివారించే పరమేశ్వరునితో కలిసి జీవించడం అలవరచు కోవాలి. మేను ప్రపంచానికి, మనసు పరమేశ్వరునికి ఇదే తరించే మార్గము. 131 ప్రపంచంలో ఏదీ ఆకర్షించలేని స్థితికి నీవు చేరగలిగితే ప్రపంచాన్నయస్కాంతంలా నువ్వే ఆకర్షిస్తావు. మోహపంకము అంటని హృదయ కమలాన్ని పరమేశ్వరుడు దివ్యంగా ప్రకాశింపచేయడమే దీనికి కారణము. 132 బాహ్యంలోని పోరాటాలకు ఆంతర్యంలోని ఆరాటాలే కారణాలు. నిజానికి అవే జీవన పోరాటాలు, సమర కవాటాలు. 133 ఇతరుల మాటలను ఓపికగా వినాలి. సంపన్నులను చూచినప్పుడు కళ్ళు చల్లగా ఉండాలి. పరుల ప్రగతినిగాంచి హృదయం పులకరించాలి. ఇలా జీవించగల వారెవరైనా తప్పక సాధకులవుతారు. 134 మనఃశక్తత దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉంటే పరమేశ్వరుని అనుగ్రహం సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అనర్ధాలను విడిచి పెట్టి పరమార్థాన్ని ఆశ్రయిస్తే బ్రతుకు దివ్యంగా శోభిస్తుంది. 135 బరువులను మోయడానికి గాడిదలు చాలు. విలువలు గ్రహించాలంటే బుద్ధిలో వెలుగు ఉండాలి. బుద్ధిదీపం దివ్యంగా ప్రకాశించే వారే ప్రపంచంలో విలువైనవారు. 136 ఉల్లికి అలవాటుపడిన లోకానికి మల్లెల సౌరభం పట్టదు, గిట్టదు. మురికి గుంటలో ఈదులాడే మనసుకి మానస సరోవర జలాలు రుచించవు.
మోహంలో కూరుకుపోయిన మనుషులకు మోక్షాసక్తి కలగదు. 137 ఉండరానిది ఉన్నంత కాలం ఉన్నతి సాధ్యం కాదు. సృష్టిలో దృష్టిని సారించేవానికన్నా దృష్టిలోని సృష్టిని సవరించుకున్నవాడే పుష్టిని, సంతుష్టిని పొందుతాడు. కష్టాలను అధిగమిస్తాడు. 138 ఏ క్షణాన గాలం నీటిలో ప్రవేశిస్తుందో తెలియదు. ప్రవేశించిన క్షణాన చేపకు ఆయువు తీరినట్లే ఏ క్షణాన కాలుడు మనపై కాలు మోపుతాడో అర్థం కాదు. మృత్యుంజయుని ఆశ్రయిస్తే మృత్యువును దాటవచ్చు. ఆలోచించు. 139 ఆసక్తి ఉన్న చోట అందముంటుంది. అందం ఉన్న చోటికి మనస్సు ఆకర్షింపబడుతుంది. వాస్తవానికి ఆసక్తి అనేది ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మనస్సులో అందముంటే మహిమపై ఆసక్తి ఉంటుంది. మనస్సులో అందం లోపిస్తే మహియే మనస్సుకు మహిమగా గోచరిస్తుంది. 140 కళ్ళు మూసిన వారందరూ నిద్రపోయేవారు కారు. అలాగే కళ్ళు తెరిచి ఉన్న వారందరూ చూస్తున్నారని చెప్పలేము. మనసు మూత పడితేనే ధ్యానం. బ్రహ్మాత్మదర్శనమే జ్ఞానం. 141 ప్రపంచాన్ని గూర్చి అతిగా ఆలోచించి నంతకాలమూ మనసుపై మనకు పట్టు చిక్కదు. రాగద్వేషాల మధ్య ఊగిసలాడినంతవరకు మన మనసుపై మనకు ఆధిపత్యం సిద్ధించదు. కాని ఒక్క సత్యాన్ని సాధకులు గ్రహించాలి. తనను దూరం చేసిన వారికి దగ్గర కావడానికి మనస్సు ఎన్నడూ ఇష్టపడదు. 142 దూరం ఎవరికైనా భారమే. దూరం ఉన్నప్పుడే సంబంధం. అందుకనే సంబంధాలన్నీ భారాలే అవుతాయి, బాధలనే సృష్టిస్తాయి. 143 ఉప్మాతిని ఉదరం ఊరకుంటుంది. ఉప్పు సరిపోలేదని నాలుకూరంతా ఏకంచేస్తుంది. ఆహారం విషయంలో అవసరమున్న ఉదరం కన్నా నానారుచులకు అలవాటుపడిన నాలుకే ప్రమాదకరం. 144 దేహాలు పుడుతాయి, పుట్టినవి పెరుగుతాయి, పెరిగినవి తరుగుతాయి, తరిగినవి ఉరుగుతాయి, ఉరిగినవి కరుగుతాయి. చంచల వస్తువులు, చపల హృదయాలు తప్ప ఏమున్నాయి ఈ ప్రపంచంలో? 145 కొంతకాలం క్రితం లేని మనం మరి కొంతకాలం కొనసాగితే ఉండబోము. ఈ మధ్యలో ఏమి సాధించినట్లు? దూరమైన వాటిని మరువలేక చేరువైన వాటిని నిలుపుకోలేక సతమతమవుతున్నాము. ఆరిపోయే దీపం ఎంతకాలం ఉంటుందంటే ఏమి చెప్పగలం? దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సలహా ఇవ్వగలం అంతే. 146 వృత్తి శూన్యతలో ఏముంది? శూన్యం తప్ప. వృత్తి మూలంలో స్వరూపాన్ని దర్శిస్తేనే పూర్ణఫలం. 147 పుస్తకాలలో ఉన్న జ్ఞానము, పరుల వద్ద దాచిన ధనము నిరర్ధకాలే, నిరుపయోగాలే. అవసరం ఏర్పడినప్పుడు అవి ఉపకరించవు. మస్తకములోని జ్ఞానము, హస్తగతమైన ధనము ఇవే అవసరాలలో రక్షిస్తాయి. 148 అనంతాత్మను అమితంగా ప్రేమించడం వల్లనే ఈ ప్రపంచంలో ఎన్నిటినో ప్రేమించడం జరుగుతూ ఉంది. అనంతాత్మ ఒక్కటి ప్రియం కావడం చేత విశ్వంలో ఎన్నెన్నో ప్రేమింపబడుతున్నాయి. ఎందరెందరో ప్రియంగా తెలుస్తున్నారు. 148 అనంతాత్మను అమితంగా ప్రేమించడం వల్లనే ఈ ప్రపంచంలో ఎన్నిటినో ప్రేమించడం జరుగుతూ ఉంది. అనంతాత్మ ఒక్కటి ప్రియం కావడం చేత విశ్వంలో ఎన్నెన్నో ప్రేమింపబడుతున్నాయి. ఎందరెందరో ప్రియంగా తెలుస్తున్నారు. 149 ప్రవాహం నదీ జలాలను సముద్రానికి చేర్చినట్లు కాలప్రవాహం బ్రతుకును వల్లకాటికి చేర్చుతుంది. కాలప్రవాహంలో ఆశల దీపాలు ఆరిపోతాయి, బాంధవ్య నౌకలు ముక్కలైపోతాయి. కాలాన్ని వాడుకోవాలే గాని కాలంతో ఆడుకోకూడదు. వాడుకలోనే ఉంది వేడుక. 150 ఏ విత్తనం నాటుతామో ఆ చెట్టే వస్తుంది. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు. ధ్వనిని బట్టే ప్రతిధ్వని. ఇతరులకు మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి ప్రాప్తిస్తుంది. 151 ప్రతి పుట్టుకకు చావు ఉంది. ప్రతి అభివృద్ధికి అవరోధం ఉంది. ప్రతి ప్రయాణానికి విరామం ఉంటుంది.
ప్రతి సంయోగానికి వియోగం ఉంటుంది. వగచి సాధించేదుండదు. అవగాహనతో ముందుకు సాగిపోవడమే. 152 ఒకరి ఆలోచనలకు మరొకరి వద్ద సాక్ష్యాధారాలు లేవు. నీ కష్టాలకు ఇతరులు కారణం కాలేరు. నిన్ను కలతపెట్టే అవకాశాన్ని నీవు ఇతరులకు ఇచ్చినప్పుడే ఇతరులు నీ అశాంతికి కారణమవుతారు. 153 జీవిత ముఖ భయంకరమైన పోరాటము. పోరాడే పని మనది. గెలిపించే శక్తి పరమేశ్వరునిది. గెలుపు మన మీదే ఆధారపడి ఉంది అనే అహంకారమే అనేక జన్మలలో మన ఓటమికి కారణమైంది. గెలిపించే వాని వైభవాన్ని స్మరిస్తూ పోరాడటం అలవరుచుకుంటే విజయం మనల్ని తప్పక వరిస్తుంది. 154 కొన్ని మాత్రమే తీరి మరెన్నో కోరికలు తీరనివిగా మిగిలి ఉన్న వ్యక్తి ఏమి సాధించినట్లు? తీరని కోరికలు లేనివాడే ఆప్తకాముడుగా శోభిస్తాడు. 155 సజ్జనులు చరించిన బాటే సన్మార్గము. మహాపురుషులు నడచిన త్రోవే మహాప్రస్థానము. ముందు నడచిన వారి పాద ముద్రలను దర్శిస్తూ ముందడుగు వేయాలి. మన వెనుక నడిచే వారికి ఆదర్శంగా బాటను నిలుపుతూ ముందుకు సాగిపోవాలి. ఇదే కళ్యాణ పథం. 156 నీ కష్టాలను కరిగిస్తాను, నీ దుఃఖాన్ని దూరం చేస్తాను అని పలికేది వేదాంతం కాదు. నీవు కష్టాల నుండి, బాధల నుండి విడిపడే ఉన్నావు అనే సత్యాన్ని బోధించేదే వేదాంతం. 157 నాది కాకపోయినా, నాకు లేకపోయినా పువ్వుల సుగంధాన్ని మోసుకుని వచ్చి ముక్కులకు మొక్కు తీర్చుతాను అనే గాలిలాగా ఎందరు సేవాస్ఫూర్తితో చరించగలరు? ఎవరు అలా చరించినా, సంచరించినా వారందరూ మహాత్ములే, మహికి ఆత్మలే. 158 పొద్దుకు హద్దులున్నాయి, బుద్ధికి హద్దులున్నాయి, బ్రతుకుకు హద్దులున్నాయి, భక్తికి హద్దులు లేవు. అందుకే భక్తి అనంతమైనది, అమృత స్వరూపమైంది. 159 పూలు, కాయలు లేని చెట్లను తుమ్మెదలు, పక్షులు వదిలి వెళ్ళినట్లు ప్రాణాలు పోగొట్టుకుని నిర్జీవమైన దేహాలను బంధువులు, మిత్రులు త్యజిస్తారు. ఇంటిలోని ధనాన్ని పరులు అనుభవిస్తారు. ఒంటిలోని ధాతువులను జంతువులు ఆరగిస్తాయి. 160 నేను ఉన్న చోట చావు లేదు. నేను అనేదానికి చావురాదు. ఇక నేను చావు కలిసేదెలా? నాతో చావు కలబడేదెలా? చీకటి వెలుగుల వింత పోరాటం చూసేందుకు కవాటం ఎక్కడ? 161 అశాంతిని అనుభవించటానికి ఏవేవో చేయాలి. శాంతిగా ఉండటానికి చేసేదేముంది? నీవు మరొకటి కావాలనుకోవడం, నీకు వేరొకటి రావాలనుకోవడమే అశాంతి. నీవు నీవుగా ఉండగలిగితే నీవే శాంతి. 162 జ్ఞానమైన, అజ్ఞానమైన బుద్ధిలోనే ఉంటుంది. వేదాంతం బుద్ధికి పడితే బుద్ధిలో జ్ఞానం తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు. వేదాంతం బుద్ధికి అందని కారణంగానే అజ్ఞానం బుద్ధిని ఏలుతూ ఉంది. 163 న్యాయానికి న్యాయం చేయగలిగితే బ్రతుకు అన్యాయం కాదు. సత్యదర్శనానికి సహకరించే వాదమే న్యాయము. 164 బ్రతుకు ప్రయాణాన్ని నడిపేది బుద్ధిలోని నిర్ణయాలే. నిర్ణయాల ఇంధనంతోనే బ్రతుకు బండి సాగుతుంది. నిర్ణయాలలో స్పష్టత ఉండాలి. వివేకం లోపించిన బుద్ధి సరియైన నిర్ణయాలను చేయలేదు. అందుకని సదా బుద్ధి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఈశ్వరానుగ్రహంతో నిర్ణయాలు దివ్యంగా సాగుతాయి. 165 పరులలో దోషాలు ఉండవచ్చు. అలాగని మనలో దోషాలు లేవా? మనలో దోషాలున్నాయని మనల్ని మనం అసహించుకుంటున్నామా? ఇతరులు కూడా మనలాంటివారే, వాళ్ళు మనుషులే. 166 శాంతి అనేది నీకు తెలియనిది కాదు, నీ అనుభవములో లేనిది కాదు. శాంతి నీ అనుభూతి, స్వరూపానుభూతి. అలాంటిది వస్తూ పోతూ ఉన్నట్లు గోచరించడానికి కారణం, అశాంతికి కారణమైన సంకల్పాలు నీలో వస్తూ పోతూ ఉండటమే. 167 ప్రపంచం ఏమిటో ప్రపంచం చెప్పడం లేదు, నీవు చెబుతున్నావు. కనుక ప్రపంచం యొక్క అర్థం నీలో ఉందేగాని ప్రపంచంలో లేదు. ప్రపంచం నీకన్నా అన్యంగా లేదు కనుకనే ప్రపంచం యొక్క అర్థం నీలో శోభిస్తూ ఉంది. వాస్తవం చెప్పాలంటే అదే పరమార్థం. 168
ఆత్మ ఏమిటో తెలియకపోవడం వల్ల ఆత్మకు సంబంధించిన అజ్ఞానము అందరికీ ఉంది. ఆత్మ జ్ఞానమును పొందితే తప్ప మరో విధంగా అజ్ఞానము నశించే అవకాశం లేదు. 169 తృప్తి చుట్టంలాగా వచ్చి పోతూ ఉంటుంది. అసంతృప్తి అర్ధాంగిలాగా కలిసి కాపురం చేస్తుంది. నేను ఇలా ఉండాలి అని భావించినంత కాలం తృప్తి అనేది కుందేటి కొమ్మే. నేను ఇలా ఉన్నాను అనే సత్యాన్ని గ్రహించినప్పుడే నిత్యతృప్తి. 170 విలువలు లేని బ్రతుకు వెలవెలపోతుంది. విలువల యొక్క విలువను తెలిసిన వాడే ప్రపంచంలో విలువైనవాడు. విలువైనది అరుదుగానే ఉంటుంది. అందుకనే విలువైన వారు సమాజంలో విరివిగా లభించరు. 171 బోధపడినవాడు బాధపడడు. బాధపడేవాడు బోధలో పడలేడు. భూత భవిష్యత్తులు బాధావలయాలు. వర్తమానమే ప్రబోధ స్వరూపం. 172 సత్యాన్ని అంగీకరించే విశాల హృదయులకు ఓటమి అర్థం కాదు. అపజయమనేది ఉండదు. నియతి అర్థం కానప్పుడే జీవితంలో వెలితి. 173 జీవితంలో పొందవలసింది ఏమిటో అర్థం కానప్పుడు పొందినవి ఎన్నెనా నిరర్ధకమే అవుతాయి. పొందవలసింది అర్థమైనప్పుడు మార్గాలన్నీ ఒకే గమ్యం వైపు నడుస్తాయి. 174 సంఘర్షణ లేని బ్రతుకు నిజానికి బ్రతుకేనా? బ్రతుకే సమస్యల సుడిగుండం. బ్రతుకులో సమస్యలు ఉండటం సమస్య కాదు. సమస్యలు అర్థం కాకుండా ఉండటమే సమస్య. సమస్య అర్థం కావడమే సమస్యకు నిజమైన పరిష్కారం. 175 నీకు సంబంధించి నీవు ఏర్పరచుకున్న కల్పిత భావాలను దూరం చేసుకున్నప్పుడే నీవంటే ఏమిటో నీకు తెలిసి వస్తుంది. ఈ మార్గంలో నీకు సహకరించగలిగేది వేదాంతమొక్కటే. 176 సత్యమేమిటో తెలియని బ్రతుకు అసత్యంలో అలమటిస్తూ ఉందని అర్థం. అసత్యంలో అనర్థముంటుందే గాని పరమార్థముంటుందా? సత్య జ్ఞానము లేనప్పుడు ఏవి ఉన్నా అవి ఉనికిని కోల్పోతాయి. 177 మతిలోని భావాలతో సత్యాన్ని పట్టుకోలేము. శృతి అందించే ప్రమాణంతోనే బ్రతుకు పండు తుంది నిండుతుంది. 178 ఈ ప్రపంచ రంగస్థలిపై నీవు ఒక పాత్రను పోషిస్తున్నావు. నీ పాత్రను రచించింది ఎవరో కాదు, రాముడే. పాత్ర ఎవరిదో కాదు, నీదే. పాత్ర విశేషాలన్నీ నీవే. పాత్ర నీవే, కాని నీవు పాత్ర కాదు. ఇది అర్థమైతే నీవు ఆత్మారాముడివి, ఆనందశ్యాముడివి. 179 నీవు బలహీనుడివి కావు. నీలో బలహీనత లేదు. నేను బలహీనుణ్ణి అనే ఆలోచనలోనే బలహీనత ఉంది. బలహీనమైన ఈ ఆలోచనను బలంగా బాహ్యానికి నెట్టే. నువ్వు బలవంతుడివి అని ఆ క్షణంలోనే నీకు అర్థమైపోతుంది. 180 ప్రపంచం పరమేశ్వరుని కన్నా వేరు కానప్పుడు ప్రపంచంలో జరిగేవి మాత్రం ఎలా వేరుగా ఉంటాయి? జరగదగినవే జరుగుతున్నాయి. ఇదే నియతి, నియంత సంగతి. ఈ సత్యం అర్థమైన వారికి దేనితోనూ వైరుధ్యము లేదు. ఏదీ ప్రతికూలం కాదు, అన్నీ అనుకూలాలే. 181 ఏదో జరగాలని ఆశించేవాడు నిత్య భక్తుడు కాలేడు. జరిగే వాటన్నిటిలో పరమేశ్వరుని అదృశ్య హస్తమును దర్శించేవాడే నిత్య భక్తుడు. 182 నీ ప్రమేయంతో జరిగేవి చర్యలు, నీ స్పృహ లేకుండా వ్యక్తమయ్యేవి ప్రతిచర్యలు. చర్యలన్నీ ప్రతిబంధకాలు కావు, కాని ప్రతిచర్యలన్నీ ప్రగతికి ప్రతిబంధకాలే. 183 నీవు చేయవలసింది ఈ ప్రపంచంలో ఉంది. నీవు చేయదగింది ఉన్నా నీవు చేయగలిగిందే చేయగలవు. ఈ విషయంలో జయమూ లేదు, అపజయమూ ఉండదు. అర్థం కానివే నిరాశలను సృష్టిస్తాయి. 184 ఇతరులను మార్చాలని, పరిస్థితుల్ని మార్పు చేయాలని నీవు నిరంతరం చేసే ప్రయత్నాల వెనుక నీవు ఒక ప్రత్యేకమైన స్థితిలోకి మారాలనేదే ప్రధానమైన విషయము. ఈ సత్యం బుద్ధికి పడితే ఆ తరువాత ఏదీ మారనవసరం లేదు. ఎవరినీ మార్చవలసిన అగత్యం ఉండదు. 185 మనిషే సృష్టింపబడినప్పుడు ప్రత్యేకంగా మనిషి సృష్టించేదేముంటుంది? సృష్టికర్తే సృష్టిలో సృష్టిగా ఉన్నాడు. సృష్టిలో సృష్టికర్తను వీక్షించేవాడు తానేదో సృష్టించానని సృష్టించ
గలనని భావించడు. 186 కొన్ని బరువులు తేలికగా ఉంటాయి. వాటిని ఎవరైనా మోయగలరు. కొన్ని భావాలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని మోయడం ఎవరికైనా కష్టమే. బరువైన భావాలను బుద్ధికెత్తుకోకపోతే బ్రతుకు హాయిగా, తేలికగా గాలిలో తేలిపోతూ ఉంటుంది. 187 చెయ్యాలనుకున్నవి మనం చేయలేకపోవచ్చు. కాని ప్రయత్నిస్తే చెయ్యగలిగినవి చెయ్యగలం. అలా చెయ్యాలనేదే ఈశ్వర సంకల్పం కనుక ఆ కార్యాలను ఆచరించడానికి అనువైన ప్రదేశములోనే మనం ఉన్నాం. 188 బ్రతకాలి అనుకున్నప్పుడు బాధలు తప్పవు. బాధలు ఎక్కడుంటాయి? బ్రతుకులోనే ఉంటాయి. బాధలు లేకుండా బ్రతుకు ఎలా అర్థమవుతుంది? బాధ లేకుండా ఉండాలంటే చెయ్యి తెగిపడినా అర్థం కాకుండా ఉండాలి. అలా ఉండటమే బ్రతుకైతే చేతులు లేని బ్రతుకు చేసేందుకు ఏముంటుంది? 189 భగవంతుడు భక్త సులభుడు. అంటే భక్తుల చేత సులభంగా పొందబడేవాడు. ప్రయత్నం లేకుండా దేనిని పొందలేము. ఏ ప్రయత్నమైనా శ్రమ ఉంటుంది. మరి భగవంతుడు ఎలా సులభుడు? పరమేశ్వరుడు సాధ్యరూపుడు కాడు కనుక, నీ ఆత్మస్వరూపంగా సిద్ధమయ్యే ఉన్నాడు కనుక అర్థమైతే సులభుడు. 190 జీవన పోరాటమే బ్రతుకుకు పరమార్థమైతే నేను జంతుజాలములో ఒకడినై పోతానేమో? మరి నాలో మానవత్వపు విలువల మాటేమిటి? అవి నా నుండి దూరమైనట్లేనా? ఇక మానవ జన్మ ఎలా దుర్లభము, ఎలా ప్రశస్తము? 191 నీ బాధకు ఏ వ్యక్తి కారణమైనా ఆ వ్యక్తి బాహ్యంలో లేడు, నీ ఆంతర్యంలోనే ఉంటాడు. ఆంతర్యంలో లేకుండా అంతరంగాన్ని కలత పెట్టడం సాధ్యం కాదు. బయట ఉండవలసిన వాటిని బయటే ఉంచగలిగితే ఆంతర్యంలో అలజడులు ఉండవు. పైగా ప్రశాంతత రాజ్యమేలుతుంది. 192 భగవంతుని చూడాలని ఉందా? అయితే ముందుగా నీ మనస్సులో ఏముందో చూడు. భగవంతుని దర్శించడానికి మనస్సులో ఏమైనా అవరోధాలున్నాయేమో పరిశీలించి మరీ చూడు. ఒకవేళ ఉంటే వాటిని దూరంగా విసిరే. ఆ తరువాత జరిగేదంతా భగవద్దర్శనమే. 193 ఇతరులకు సహాయం చేయడానికి ధనమే ఉండనవసరం లేదు. పవిత్రమైన హృదయం ఉంటే చాలు. జీవితంలో ధనం ఒక్కటే అవసరం కాదు. ఒక మంచి మాట ఓదార్చినంతగా ధనం ఓదార్చగలదా? 194 మనతో కలిసి జీవించే వారిని విస్మరించి జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. అలాగని వారిని చక్కదిద్దే ప్రయత్నంలో మీరు ఒత్తిళ్లకు లోను కాకండి. ఒకరి తలరాతను మార్చడం అనుకున్నంత సులభం కాదు, అందరికీ సాధ్యమూ కాదు. 195 కాలం ఎంతో విలువైనది. విలువైనవన్నీ కాలంలోనే సాధింపబడతాయి. విలువైన కాలాన్ని వినియోగించుకున్నవారు విలువైన దానిని సులువుగా సాధించుకుంటారు. 196 నాకు భగవంతుడు కావాలి అని ఆశించే వారికి భగవంతుడంటే ఏమిటో తెలుసా? భగవంతుడంటే ఏమిటో తెలియనప్పుడు భగవంతుణ్ణి ఎలా పొందుతారు? కనుక ముందుగా భగవంతుడంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవంతుడేమిటో తెలిస్తే ఆ తరువాత భగవంతుణ్ణి పొందాలి అనే ఆశే చిగురించదు. ఎందుకని? భగవంతుణ్ణి నేను పొందే ఉన్నాను అనేది వారికి అర్థమవుతుంది కనుక. 197 జీవితంలో అనుకూలాల కన్నా ప్రతికూలాలే ఎక్కువగా ఉంటాయి. ప్రారబ్ధ ఫలాలుగా ఊడిపడే ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రారబ్ధం పంచే ప్రతికూలాలను అనుకూలాలుగా మరచుకోవడం భగవత్కృపతోనే సాధ్యం. భగవంతుని సేవించడం వల్లనే భగవత్కృపను పొందగలం. 198 వట్టి చేతులతో, ఓటి చేతులతో ఈ ప్రపంచంలో ప్రవేశించి ఆ తరువాత ప్రతి దానిని నాది నాది అని దోచుకోవడం, దాచుకోవడమే మనిషి చేసిన పెద్ద తప్పు. నాది నాది అంటూ చేసిన తప్పును నీది నీది అని భగవంతునికి సమర్పించి సరిచేసుకోవాలి. ఇదే అర్పణ భావము, సమర్పణ భావము. 199 ధర్మ రూపంలో ఉన్నది దైవమే అనే సత్యం అర్థమైనప్పుడే ధర్మాచరణం సాధ్యమవుతుంది. ధర్మాచరణం సాగుతూ ఉంటే దైవారాధన కొనసాగుతూ ఉంటుంది. 200 మనలోని వైభవానికి మనం పరమేశ్వరునికి రుణపడి ఉన్నాము అనే సత్యం అర్థమైతే
ఆ తరువాత ప్రపంచం నుండి గుర్తింపులు గౌరవాలు కావాలని రావాలని మనస్సు ఆశించదు. కృతజ్ఞతతో హృదయంలో ప్రశాంతంగా ఒదిగి ఉంటుంది. 201 దుర్గుణాలను దూరం చేసుకోవాలి అనే ప్రయత్నం కన్నా సద్గుణాలను ప్రోగు చేసుకునే ప్రయత్నంలోనే మనిషి మనిషిగా మారుతాడు. సుగుణవంతుడై తనలో సుగుణాలు ఉన్నట్లు కూడా తెలియని నాడు మనిషి మహర్షి అవుతాడు. 202 మనం ఆశించింది జరగకపోయినా అలా జరగకపోవడానికి కారణమైన నియతిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవించగలిగితే ఆ తరువాత తృప్తి అనేది మనల్ని విడిచిపోయేందుకు సాహసించదు. 203 బాధల్ని భగవంతుడు సృష్టించలేదు. బాధలనేవి భగవంతుడు విధించే శిక్ష కాదు. మరొకరు పంచడానికి బాధ ప్రసాదమూ కాదు. మనమేమిటో మనం జీవించే ప్రపంచం ఎలాంటిదో ఏమాత్రం అర్థం కాకపోవడం చేతనే బాధలు తలెత్తుతాయి. అర్థమైతే తలదించుతాయి. ఇది సత్యం. 204 ఏది తెలిసినా ఎంత తెలిసినా తెలియనిదంటూ ఉండేటప్పుడు ఆ జ్ఞానం పూర్ణం కాదు. పూర్ణం అర్థమైనప్పుడే బ్రతుకులో అనంతానందం నిండుతుంది. 205 ఈ ప్రపంచంలో మనిషిని మించిన అద్భుతం లేదు. ఆనందం ఉండదు. దృశ్యమాన జగత్తులో ఎన్నిటిని పరిశీలించినా మనిషిలో ఏముందో అర్థమైనప్పుడే పరిశోధనలకు పూర్ణత్వము. మనిషి కన్నా అన్యంగా ఏదున్నా ఏమున్నా అది సత్యం కాదు. సత్యం మనిషిలోనే ఉంది. మనిషే సత్యము. 206 విలువైనవి వెల కట్టలేనివి వెలుగులను విరజిమ్మేవి ప్రార్థనలు. ప్రార్థనలు పాపాలను హరిస్తాయి, ప్రారబ్ధాలను కరిగిస్తాయి. పురంలో పురారిని దర్శింపచేస్తాయి. సర్వంలో సమారాధన చేయిస్తాయి. 207 పూజ కూడా కర్మే. భక్తి తోడైనప్పుడే అది అర్చన అవుతుంది, ఆరాధన అవుతుంది, ఉపాసన అవుతుంది. అంతవరకు జరిగేవన్నీ పనులే కాని పూజలు కావు, ధ్యాసలే కాని ధ్యానాలు కావు. పరమాత్మ జ్ఞానము కలిగి నప్పుడే హృదయంలో ప్రేమ నిండుకుంటుంది. ఆ ప్రేమే భక్తి. 208 చేసినవన్నీ చెదిరిపోని, కాని వన్నీ కాలిపోని, మాలిన్యాలన్నీ మండిపోని, మాయలన్నీ మాసిపోని. భగవంతుడు సముడు. నిన్ను సమంగా చూసుకుంటాడు. అనర్థాలన్నీ కూలిపోయిన నాడు తానొక్కడే పరమార్థంగా నీలో నిలిచి వెలుగుతూ ఉంటాడు. 209 నామి ఉన్న చోట లేమి ఉండదు. నామం నాలుకపై ఉంటే నామి హృదయంలో ఉన్నట్లే. లేమి లేనట్లే. కలిమి ఉన్నట్లే. కైవల్యానికి దారి సుగమమైనట్లే. లేమి తెలియని కలిమిని కనికరించి వైకల్యం లేని కైవల్యాన్ని అనుగ్రహించే దివ్యామృతమే నామ సంకీర్తనము. 210 పిండి తింటే చప్పగా ఉంటుంది. పిండిలో పంచదార కలిపితే పిండి మాధుర్యంతో నిండిపోతుంది. కర్మలన్నీ పిండి లాంటివి. వాటిలో భక్తి అనే పంచదార కలిస్తే బ్రతుకే తీయగా మారిపోతుంది. 211 పక్షపాత మెరుగని పరమాత్మ భక్తిని చూచి కరుణిస్తాడేగాని జాతి, రూప, కుల భేదాలను చూసి కాదు. శివునికి ఎద్దు వాహనము, విష్ణువుకు గ్రద్ద వాహనము, బ్రహ్మకు హంస వాహనము, పశుపక్షాదులైతే నేమి? భక్తి ఉన్నందుకు పరమాత్మను మోస్తూ శోభించాయి. 212 మనసులో భక్తి లేనప్పుడు పూజా గదిలో ఉండేది మానవుడేగాని భక్తుడు కాడు. చెరువే లేనప్పుడు నీళ్లెక్కడుంటాయి? భక్తుడే లేనప్పుడు భక్తి ఎక్కడుంటుంది? భక్తుడు లేని పూజలో భగవంతుని పాత్రేమిటి? 213 ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమలో స్వార్థమే ఉంటుంది. ప్రేమలు, చింతకాయలు నిజానికి ఇవన్నీ కాయ సంబంధంతో ఏర్పడిన చింతలు. మోయలేని బరువులు, భరించలేని బాధలు, దుర్భరమైన దుఃఖాలు. 214 గురువును వ్యక్తిగా చూచేవారు ఎన్నడూ శిష్యులు కాలేరు. గురువు వ్యక్తి కాదు, అద్భుత శక్తి, జీవన శక్తి, జీవికి శక్తి. గురువు మామూలు వ్యక్తి అయితే మన ఊహలు అతనిని పట్టుకోగలుగుతాయి. గురువు శక్తి అయినప్పుడు ఆయన మహిమను అర్థం చేసుకోలేక మన మనస్సులే మూగబోతాయి.